SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. హెడ్లైన్స్. మియాపూర్లో చెట్టి గ్యాంగ్ చోరీ. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ. 125 సంవత్సరాల తాబేలు మృతి. 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన TSRTC. BRS కు ప్రస్తుతం 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. వరల్డ్ వన్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి చోరీ చేసిన 2 దొంగలు స్కూల్ కౌంటర్లో ఉన్న 7,85,000 నగదును దోచుకెళ్లారు. దొంగతనం చేసిన దృశ్యాలు స్కూల్లో ఉన్న CC కెమెరాలో రికార్డయ్యాయి. ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతో వచ్చిన దొంగలు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ యాజమాన్యం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. ముంబైలో కాంగ్రెస్ పార్టీకి ప్రోగ్రాం వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించి ముందుకెళ్లారు. హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసు గల రాక్షసుడు అనే మగ తాబేలు ప్రాణాలు విడిచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా 10 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని జూ అధికారులు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు TSRTC ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. విద్యార్థులు వారి హాల్ టికెట్ చూపించి సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో BRS తరపున గెలుపొందిన 5 ఎంపీలు ఆ పార్టీని వీడారు. ఆదివారం తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా BRS సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు జహీరాబాద్ నాగర్కర్నూల్ ఎంపీలు BB పాటిల్ రాములు బీజేపీలో, పెద్దపల్లి వరంగల్ ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకున్నారు. దీంతో BRS కు ప్రస్తుతం 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.